దళిత యువకుడికి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. పొన్నెకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన తరుణంలో ఓ దళిత కుటుంబానికి వరాల జల్లు కురిపించారు. స్థానికంగా ప్రవీణ్ అనే యువకుడి బైక్ రిపేర్ షాపుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అతడి ఇంటికి సైతం వెళ్లి ఊహించని ఆనందం పంచారు. అతని స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా బైక్ మెకానిక్ల సమస్యలను ప్రవీణ్ ద్వారా సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు? షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎలా వస్తారు అని ఆ యువకుడిని ఆరా తీశారు. అతడికి మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులు స్థానిక నేతలకు సూచించారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకే మరో చోట షాప్ పెట్టించి నీకు మంచి టూల్స్ కూడా ఇస్తాం అని తెలిపారు. పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కలలో కూడా తన ఇల్లు, మెకానిక్ షెడ్డుకు సీఎం చంద్రబాబు వస్తారని ఊహించలేదంటూ చెప్పుకొచ్చారు. ఇది కాలువపురం మాకు ఇల్లు కట్టలేదు కదా ఇక్కడ. చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు? అంటే ఐడియల్ ప్లేస్ ఉందా? ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను చేయగలుగుతాను. వాటి ఈవీ వెహికల్స్ కూడా కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటర్ రెండు పక్క పక్కన పెట్టుకోవచ్చు. మొబైల్ పెడతారా? చూస్తాం సార్. ఆయన మొబైల్ అయితే అతను అన్ని చోట్లకి అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. దానిపై రైజ్ చేయాల్సి నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే, మనం చేస్తాం. సరే సార్. స్కానర్ సరిగ్గా లేవు సార్. స్కానర్ కూడా రీపోయింది. కొన్ని ఎక్కడ పెట్టాను సార్, కొన్ని సాయంత్రానికి చేసి పంపించేయాలి. అంటే ఇక్కడ ఉండదు కదా వెహికల్. అవును సార్, అంతే సార్. సాయంత్రానికి పంపించేయాలి. ఈ మార్గం షెడ్ వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా. వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా. నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు. పని బాగానే చేస్తా కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు. పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభాలే కదా. ఓకే, నేను మాట్లాడతాను. మాట్లాడి చేయమంటారు అన్ని. సరే.